జరుగుతుందని మీరు అంతగా చెప్తే కాదనేదేముంది. కానివ్వండి. శుభం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్తమస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. మహాగౌరీ దేవతాభ్యో నమః. లక్ష్మీ పద్మావతి ప్రసన్న వెంకటేశ్వర పక్కన కూర్చున్నానని విర్రవిగుతున్నావేమో. మన మధ్యున్న ఈ క్యాంప్ 1000 కిలోమీటర్లతో సమానం. గుర్తుంచుకో. 1,00,000 కిలోమీటర్ల దూరానైనా ఆ దేవుడు మన మధ్య గాలి కూడా చొరబడినంతలా తగ్గిస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అయ్యా, ఈ కుంకుమ బొట్టు పెట్టుకోండి ఇరువురును. మే జ్ఞాత్వమే సూచ్యమే ప్రసూచ్యమే సేనంతమలయంతమే అరుదంతమే అమృతంచమే యక్ష్మంచమే నామాయంచమే జీవాయత్వంచమే దీర్ఘాయత్వంచమే నమిత్రంచమే భయంచమే దోషాచమే సుధినంచమే. మహాగణాధిపతి దేవత అష్టోత్తరనామ పూజ అంచకరిష్యే. ఒక్కసారి దేవుడికి నమస్కారం చేయండి. తద్విష్ణు పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివేవ చక్షురాజతం తద్విప్రాసోమన్యవో జగ్రవార్సస్సవిందరే విష్ణోర్య పరమం పదం. ప్లీజ్ ఆంటీ, నేను కావాలని మీ పక్కన కూర్చోలేదు. అందరూ బలవంతం చేస్తే నీ ఎత్తులు చిత్తులు ఎవరికి తెలియదు. అయినా మనిషికి దగ్గర కాగలవేమో కానీ మనసుకి దగ్గర కాలేవు. అయ్యా, అమ్మాయి మీద అక్షతలు వేయండి. తీసుకో బాబు, వెయ్యండి. పంతులు గారు, ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటారా? అలా అనకూడదు బాబు, తప్పు. ఇంకా చూస్తావే, వెయ్యి బాబు. జటమానం భవతి జటాయం పురుషస్సనేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే తథాస్తు. సర్వత్రా విజయమస్తు. పూర్తయింది. అందరూ ఆ స్వామివారికి నమస్కరించండి. తమ్ముడు, ఇప్పుడు బాగుందా? ఎవరి నీడైతే నా మీద పడకూడదు అనుకున్నాను, ఇప్పుడు వాళ్ళ పక్కనే కూర్చొని. సారీ తమ్ముడు, ఇలా జరుగుతుంది అనుకోలేదురా. అక్క, నాకు కావాల్సింది సారీ కాదు. ప్రజ్వ ఎక్కడికి వెళ్ళింది? అది చెప్పక్క. ఇంట్లో పూజ పెట్టుకొని ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్లాల్సినంత పనేంటి? తమ్ముడు, అది అది
ప్రజ్వ ఎక్కడికి వెళ్ళలేదురా. ఏంటి అవును, ఇంట్లోనే ఉందా? మరి పూజలు ఎందుకు కూర్చోలేదు? అంటే తను అక్క, ఎన్నిసార్లు నీళ్ళు నవ్వులుతావు? నువ్వేగా బయటికి వెళ్ళిందని చెప్పావు. అలా చెప్పకపోతే మన పరువు పోతుంది. పైగా నాన్నగారు నన్ను కోపగించుకుంటారని అలా చెప్పానురా. అసలు తను ఎక్కడుంది? సరే రా, చూపిస్తాను. తమ్ముడు, నిన్నదేదో తాగిందిగా, ఎంత లేపినా లేవట్లేదు. ప్రజ్వా, ప్రజ్వా, హే ప్రజ్వా, 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 ప్రజ్వా. ఛ! నేను ఎక్కడున్నాను? మత్తు దిగిందా? ఇంట్లో ఇద్దరం కలిసి చేయాల్సిన పూజ ఉండగా ఇలా మత్తులో ఊగుతావా? వాట్ ఇస్ దిస్? నీ వల్ల అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది తెలుసా? సారీ అండి, ఐఎమ్ రియల్లీ సారీ. ఇలా ఎందుకైందో తెలియడం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇలాంటివి జరగవు. ఛ! మూడంతా పాడు చేసావు. ఏమండి, ఏమండి? సింధూరా, ఏం జరిగింది? ఆ? కంప మునిగింది. ఏమైంది? ముద్దులా పడిపోయావుగా. పిలిచి పిలిచి నా నోరు పడిపోయింది, అయినా లేవలేదు. అక్కడేమో పూజ పూజ అని, ఆ పంతులేమో ఒక్కటే గోల. ఏం చేయను? పూజ అయిపోయిందా? చక్కగా నీ కాబోయే మొగుడి పక్కన ఆ రాక్షసి తులసిని కూర్చోపెట్టి పూజ జరిపించేశారు. ఏమంటున్నావు నువ్వు? అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడెందుకు షాక్ అవుతావు? ఘోరం జరిగిపోయింది కదా. పూజకు పిలవగానే అది ఎగిరి గంతేసింది. అది చూడలేక కళ్ళల్లో సూదులు గుచ్చుకోవాలనిపించింది. సింధూరా, కళ్ళు చాలా పవర్ఫుల్ కదా. ఏయ్, నీ బొంద!
లోపలికి రావచ్చా? మ్మ్. ఏంటి ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు? డిస్టర్బ్ చేశానా? అందుకేగా పుట్టావు నువ్వు. కంగారు పడకండి, ఇది శాంపిల్ మాత్రమే. ఏంటి రెచ్చిపోతున్నావు? ఇల్లలకగానే పండగ కాదు, పక్కన కూర్చోగానే పెళ్ళాని వైపోవు. ఎస్, నేను అదే కదా అంటున్నాను. కానీ మీరు ఒప్పుకోరు. ఒప్పుకోవడం కాదు, నిన్ను ముప్పు తిప్పులు పెట్టకపోతే పెట్టకపోతే చూడండి, వినాయకుడంటే ఆదిదేవుడు. నా భర్తతో కలిసి ఆదిదేవుడికి పూజ చేసే అవకాశాన్ని ఆ దేవుడే ఇచ్చాడు. అప్పుడే మీరేమీ చేయలేకపోయారు. ఆ దేవుడే ఈ పెళ్లి కూడా ఆపుతాడు. ఇది ఫిక్స్. వస్తాను. ఏంటి కల్పన ఇది? ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? మంచే కదా జరిగింది. అబ్బాయి పక్కన అమ్మాయి కూర్చుని గణపతి పూజ చేసింది. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఏంటండి ఇంత జరిగా కూడా ఏమైందని అలా అడుగుతున్నారు? ఒక్కో తతంగం చూస్తుంటే గుండె పగిలిపోతుందండి. గంట గడుస్తున్న కొద్దీ నరాలు తెగిపోతున్నాయండి. నీ బాధ భయం నువ్వు బయటికి చెప్పుకోగలుగుతున్నా. నేను మౌనంగా భరిస్తున్నాను అంతే కల్పన. నీకు నాకు తేడా. ఎందుకండి భరించాలి? నా బిడ్డ ఏం నేరం చేసిందని జరుగుతున్న ఘోరాన్ని కళ్ళారా చూడాలి. ఇంత అన్యాయాన్ని ఎందుకు సహించాలి? కల్పన, మన అమ్మాయి మాట కోసం, బిడ్డ నమ్మకం మీద మనకున్న గౌరవం కోసం. ఏమంటే అన్ని కార్యాలు అయిపోతున్నాయి. 4 రోజులు గడిచిపోయాయి. ఇక మిగిలింది పెళ్ళేనండి. ఈ పెళ్లి జరగదు కల్పన. భగవంతుడా, అసలేంటండి మీ ధైర్యం? అమ్మాయి ఏమో భగవంతుడున్నాడంటుంది, మీరేమో అమ్మాయి మీద నమ్మకం ఉందంటున్నారు. ఏంటిదంతా? కల్పన ప్లీజ్, కాస్త ఓపిక పట్టు. వద్దండి, ఇప్పటికైనా మీరే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపాలి. లేదంటే అమ్మాయి మనకి దక్కదండి. కల్పన, 4 రోజులు గడిచాయి కదా, అన్ని కళ్ళ ముందే జరుగుతున్నాయి నిజం. కానీ ఈరోజు వినాయకుడి పూజలో తన భర్తతో కలిసి మన అమ్మాయి కూర్చుంది కల్పన. అంటే భగవంతుడు ఉన్నట్టా లేనట్టా? ఒక్కసారి ఆలోచించు. నా బిడ్డ తులసి నమ్మకం వృధా పోదు కల్పన. దాని సంకల్పం చాలా గొప్పది. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఏంటండి మీరు ఇంకా ఎందుకు లేనిపో నమ్మకాలు? చూడు కల్పన, సమర్థత గల పిల్లల్ని నమ్మలేని తల్లిదండ్రులు అసమర్థులవుతారు. నేను నా బిడ్డని ప్రగాఢంగా నమ్ముతున్నాను. తెల్లవారితే పెళ్లి, కానీ నా బిడ్డే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది.
వచ్చిన మారాజే మనువాడిన శుభవేళ మరుమల్లె బుక్కలు సిగ్గు సింధూరమాయనే పెళ్లి పీటలు పెళ్లి పాటలు స్వాగతమవునాయి పెళ్లి పల్లకి పెళ్లి పందిరి సిద్ధంగున్నాయి నీళమే మోగగా మారనాలిగా వేద బ్రాహ్మణులు వేల బంధువులు వేచి ఉన్న సమయములు పెళ్లి పీటలు పెళ్లి పాటలు స్వాగతమవునాయి